నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనము రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయిన చిట్టిబాబు గారితో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మనము ప్రస్తుతం రాజకీయాలు గమనిస్తూనే ఉన్నాం, ఏపీలోను తెలంగాణలోను. ఇప్పుడు రీసెంట్గా మనకి త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక ముందే ఆయన రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు. సో అప్పుడు 2021లో ఆయన వైసీపీ పార్టీలో ఉండంగానే ఆయన వ్యతిరేకత భావన వైసీపీ చేశారని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక కేసులో కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి అప్పుడు తీవ్రంగా నన్ను హింసించారు, ఆల్మోస్ట్ వాళ్ళని చంపబోయారని చెప్పి అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా నిన్నైతే ఆయన కేసు ఫైల్ చేశారు. సార్, నా మీద హత్యాయత్నం జరిగింది, సో నా మీద ఐపీఎస్ వాళ్ళు కానీ లైక్ సుశీల్ కుమార్ కానీ అండ్ సీతారామరాజు అండ్ వైఎస్ జగన్, మెయిన్ A3గా వైఎస్ జగన్ పేరు గారు కూడా యాడ్ చేశారు. సార్ సో అది నిలబడే కావు, జరిగే కాదు. ఎందుకంటే కుక్కలు మురిగిన దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అప్పుడు కేసు ఫైల్ చేశారు. అప్పుడు తను కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో విచారించి తనకు బెయిల్ ఇచ్చారు, జరిగిపోయింది. ఇవాళ ఆ రోజులు చెప్పినప్పుడు ఆఫీసర్ల పేర్లు అన్నాడు కానీ జగన్ పేరేమి చెప్పాల. ఇవాళ కొత్తగా జగన్ని చేర్పించాడు. జగన్ ఏ విధంగా ప్రూవ్ చేస్తాడు? జగన్ చెప్పాడు ఆ పోలీస్ ఆఫీసర్కి కొట్టమని అధికారుల మీద. వాళ్ళేమో అసలు పోలీసు వాళ్ళు మేము కొట్టలేదు, ఇది అబద్ధం అంటున్నారు. గాయాలు చూపించారు, గాయాలు చూపించాడు. గాయాలు అరికాలు తను చెప్పింది ఏంటి, ఇలా పెట్టి అరికాల మీద కొట్టాడు. అరికాల మీద నాకు దెబ్బలు కనపడకుండా కనిపెట్టకుండా వచ్చాను. సో ఇవన్నీ కక్ష సాధింపు విషయాలు తప్పితే ఇప్పుడు మొన్న వాళ్ళు కొట్టారు కనుక వాళ్ళు నేను కొట్టిస్తానని జగన్ని ఈ ఆర్ఆర్ఆర్ అతని క్యారెక్టర్ జగన్ పేరు మీద గెలిచాడు. జగన్ పేరు మీద గెలిచి మళ్ళీ జగన్ మీద వ్యతిరేకంగా వెళ్ళాడు, తెలుగుదేశంలో చేరాడు. ఇవాళ ఎమ్మెల్యే అయిపోగానే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే అయిపోగానే ఏదో మొత్తం సర్వం జయించేసినట్టు మొత్తం అందరిని తాడదీస్తానంటూ ఉన్న భ్రమ. కోర్టులో ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఇష్టానికి నువ్వు ఏదో కంప్లైంట్ ఇచ్చేస్తే నీ కంప్లైంట్ ఇవ్వగానే జరిగిపోద్దా? కోర్టులో ఉన్నాయి, సాక్ష్యాధారాలు కావాలి కోర్టుకి. నువ్వు జగన్ చెప్పాడు అన్నదానికి, జగన్ చెబితేనే అతను కొట్టాడు అన్నదానికి నువ్వు సాక్ష్యాలు చూపించాలి. ఇవన్నీ అల్లరి. అతను మొదటి నుంచి అదే టైపు. అంటే సార్ ఆయన పార్టీలో ఉన్న ఒక ఎంపీ సార్ వైసీపీ నుంచే గెలిచారు కదా సార్. సో ఆ పార్టీ అంటే ఆ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి అంటే ఇది అంటే అప్పుడు ఎవరు చేయించుంటారు సార్? ఇది ఎవరు చేయించుంటారనే ఉంది. అతను చేసిన తప్పుకి అతను నోటు వాగిన దాని మీద పోలీసులు ప్రతిపక్షం అయితే చేయదు కదా సార్. ప్రతిపక్షం చేయరు. అతను చెప్పిందంటే ఎంతవరకు వాస్తవం? అరికాల్లో కొట్టారు, ఐకట్టు పెట్టారు, ఈ కనపడకుండా కొట్టారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద పెట్టాడు కదా, వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరుగుద్ది. వాళ్ళు ఏం చెప్తారు దాని మీద ఆధారపడదు. వాళ్ళు మేము కొట్టలేదు అంటే కొట్టినట్టు ఆధారం చూపించాలి కదా. అదేమంటే కెమెరాలు మూసారు, కట్టెలు వేసారు, ఇవన్నీ చెప్తే కోర్టులో చెల్లదు కదా. కోర్టులో నువ్వు సాక్ష్యాధారం, నువ్వు ఏదైనా అలిగేషన్ చేసావంటే యూ హ్యావ్ టు షో ది ప్రూఫ్. మన చట్టానికి కావలసింది చెవులు కావు, కళ్ళు. సాక్ష్యం కాదు, చెవులు. మీరు చెప్పేశారు కనుక వాడెవరో చెప్పాడు వీళ్ళు. ఈవెన్ వాళ్ళ వీడియో ఇది ఆడియో కూడా చెల్లట్లా, ఆడియో కూడా ఒప్పుకోవట్లా. సో సాక్ష్యాధారాలు, నిర్దిష్టమైన ఆధారాలు చూపించాలి. ఐ డోంట్ థింక్ సో యూ కెన్ డూ దట్. ఏదో తను తాను లైమ్ లైట్లో పెట్టుకోవటానికి, తాను ఒక మహానాయకుడిగా, ఒక పెద్ద ధీరుడుగా చూపించుకోవడానికి చేసే ప్రయత్నం అంతే. అంటే ఆయన ఆ పార్టీలో ఉండంగానే సార్ గెలిచిన 1 సంవత్సరం నుంచి మా పార్టీ నాయకుడు కానీ మా పార్టీ నాయకుల విధి విధానాలు నాకు నచ్చలేదు అని పార్టీలో ఉంటూనే ఆయన నచ్చట్లేదు అన్నప్పుడు రిజైన్ చేయాలి కదా. మళ్ళీ నీకు ఎంపీగా బెనిఫిట్స్ అన్నీ కావాలి, పదవిలో ప్రజలకు నేను చేయాలి కదా, నాకు ఓట్లు వేసిన ప్రజలకు చేయాలి కదా అన్నట్టు. చేయలేకపోతున్నాను కదా అన్నావు నువ్వు. అందుకనే కదా నాకు ఎంపీగా ఉన్నా నేనేమి చేయలేకపోతున్నాను. అంటే చేయాలంటే సార్ ఆయన కనీసం ఆ నియోజకవర్గానికి రానికుండా గత 4 సంవత్సరాలుగా ఢిల్లీలోనే పరిమితం చేశారు కదా సార్. వస్తే అరెస్ట్ చేస్తాము, కొడతాము అన్నట్టు. ఎక్కడన్నా అనౌన్స్ చేశారా? ప్రభుత్వం రానిట్లేదు కదా సార్. ఇప్పుడు ఒకసారి వచ్చారు బేగంపేట, ఆయన నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను ఇచ్చేస్తారని ఒక డ్రామా క్రియేట్ చేసుకుని తాను హైప్ చేసుకుని, లేకపోతే ఈసారి గెలిచేవాడు కూడా కాదు, ఈసారి వైసీపీ సీట్ ఇచ్చేది కాదు, ఎవరు ఇచ్చేవారు కాదు. ఆయన అట్లా చేసుకుని టీడీపీ పక్కన చేరి టీడీపీకి బాగా ఊదుతూ ఆఖరికి ఎమ్మెల్యేగా అయ్యాడు వాళ్ళ ఆ టీడీపీ వేవ్లో.
లేకపోతే అతను తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి, తను తాను హైప్ చేసుకోవడానికి, తను తాను చేసిన మొదటి నుంచి అతనికి గెలిచిన కాడ నుంచి, గెలిచిన 2వ నెల నుంచే మొదలెట్టాడు. గెలిచిన 2వ నెల నుంచే సీఎం తనకు సరెండర్ అవ్వాలి, సీఎం తనకి తన మాటకు ఆలకించాలన్నట్టు. ఏదో తను సీఎమ్మా అది జగన్ సీఎమ్మా తెలియదు, అట్లా బిహేవ్ చేశాడు మొదటి నుంచి కూడా. సో ఇక్కడ తప్పులు అతను ఏదో తన తాను పెంపొందుకుంటానికి ఆడాడప్పుడు నాటకం, అదే నాటకం ఇప్పుడు తనను పాపులర్ చేసుకోవటానికి, తన్ని లైమ్ లైట్లో పెట్టుకోవడానికి చేస్తున్నారు. ఆయన అనడం ఏంటంటే, సార్ ఆ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు, నా పైన హత్యాయత్నం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా నాకు న్యాయం జరుగుతుంది. సో సామాన్య అంటే ఒక పార్లమెంట్ సభ్యులకి ఎట్లయితే సామాన్యుడికి చేసుకోవాలమ్మా. ఈ తన ప్రభుత్వం ఇప్పుడు దానికి పెద్ద పబ్లిసిటీ ఎందుకు, దానికి ఏదో పెద్ద ప్రాపకండ ఎందుకు, నీ ప్రభుత్వమే కదా, చేసుకో, కేసు వేసుకు, కేసు ఫైల్. పబ్లిసిటీ కాదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నాకు ప్రొటెక్షన్ లేదు. అయిపోయిన కదా ఎందుకు, ఆ ప్రభుత్వం లేదు కదా, ఇప్పుడు నీ ప్రభుత్వమేగా ఉంది. నీ ప్రభుత్వంలో నువ్వు కేసు వేసుకుని దాన్ని ఏదో పెద్ద హంగమా ఎందుకు, నీ ప్రభుత్వం నువ్వు వేసుకుని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చేయి. చంద్రబాబు ఎంతవరకు చేస్తాడు, చట్టం ఉంది, చట్టమేమో చంద్రబాబు చట్టం కాదు కదా, ఆర్ఆర్ కోసం చట్టం మారదు కదా. నువ్వు వెళ్ళు, సాక్ష్యాధారాలు చూపించు, కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు, ఛార్జ్షీట్లో ఎంక్వైరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అవన్నీ ప్రూవ్ అవుతాయి, అప్పుడు మాట్లాడు. సార్ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎక్స్ సీఎం మీద ఒక 307 కొన్ని సెక్షన్స్, ఆల్మోస్ట్ 6-7 సెక్షన్స్ నమోదు చేశారు సార్. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది? ఏమీ చర్యలు అంటే అరెస్ట్ చేసే ఉన్నాయి కదా సార్. 307 అంటే అంత బుద్ధి తక్కువ పని చంద్రబాబు చేస్తాడు అనుకోండి. అంటే పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళ చేయాలి కదా సార్, చట్టం తన పని చేస్తారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి నీ మీద ఒక 307 కేసు పెట్టేస్తాను, చేసేస్తారా? పోలీసులు అయితే ఎంక్వైరీకి వస్తారు కదా సార్, ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీలో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లు తెలియాలి, తెలిసి కోర్టులో సబ్మిట్ చేయాలి. వచ్చేస్తారేంటి, వచ్చేసి ఇటనికి చట్టం ఇవాళ దేశంలో చట్టం అనేది ఉంది, ఉండబట్టే మహామహులు నేను కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళినా ఇంకోళ్ళు చట్టం ఉంది. ఎవరికాళ్ళకి మీ ఇష్టం కాదు, వెళ్ళిపోయి నువ్వు నీ అధికారం ఉంది కనుక తీసుకెళ్ళి లోపల వేసేస్తావు అంటే అవ్వదు. ఇవాళ చంద్రబాబును అరెస్ట్ చేశారంటే ఎలా అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ అన్నీ అయినా దాన్ని చూసి అరెస్ట్ చేశారు, అందుకనే కోర్టులో బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు. అలాగే చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నువ్వు కంప్లైంట్ ఇవ్వగానే ఆర్ఆర్ గారు పెద్ద మహా నేత ఆయన ఇచ్చేశాడు అని లోపల వేయడానికి ఏం కుదరదు. ఎస్ఐ దే విల్ టేక్ ది కంప్లైంట్, దే విల్ టేక్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది, దాని మీద ఛార్జ్షీట్ వేస్తారు. ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి, ఆధారాలు వాడు చూపించాలి. ఊరిన ఛార్జ్షీటు మిస్టర్ ఆర్ఆర్ అని చెప్పాడు కనుక అలా ఛార్జ్షీట్ వేయలేదు, ప్రతిదానికి కోర్టులో ఆధారాలకి చూపించాలి. కేసు 302 వేశారు, దీనికి ఏంటి, ఏ సెక్షన్కి, ఈ సెక్షన్ మీద కేసు, దీనికి ఆధారాలు ఏంటి అని కోర్టు అడుగుద్ది. దీని ఆధారాలు ఏంటి, ఆధారాలు ఇవ్వకుండా పోలీస్ ఆఫీసర్ని మందలిస్తుంది. ఏమైనా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చేటికి ఆధారాలు లేకుండా ఈ సెక్షన్ ఎట్లా వేసారు, నా దగ్గర తగిన ఆధారాలు కొన్ని ఉన్నాయి అని కూడా ఆయన చెప్తున్నారు. చెప్పడానికి ఏమో చెప్తారు, ఆధారాలు చాలా చెప్తారు, కానీ ఆయన గురించి పెద్దగా దాని గురించి దీనివల్ల అంటే జగన్ గారికి ఇంకా ఏమైనా మైలేజ్ డౌన్ అయ్యేది అవసరం. ఊరినే వై వాంట్ మేక్ ఆర్ఆర్ పెద్ద ఏదో హైప్ చేయటం ఎందుకు, వై వాంట్ మేక్ హిమ్ హైప్, ఈ జస్ట్ రెగ్యులర్ ఉన్నత, అంటే ఏ ఇంట్లో తింటాడో ఆ ఇంటికి ఆ ఇంట్లో గొడవ పెట్టే బాబుతో ఆయన ఫోటో పెట్టుకుని గెలిచాడు, ఆయనకి ఎదురు. ఇప్పుడు రేపు ఎప్పుడు ఇక్కడ తెలుగుదేశాన్ని ఎదురు తిరుగుతాడో తెలియదు ఈ కూటమికి. వాళ్ళంతా లెట్ దెమ్ ట్రావెల్, వాళ్ళు అంతే అలా వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళంతా హైప్ చేసి వాళ్ళ దేశ నాయకుల్లాగా, రాష్ట్ర నాయకుల్లాగా డోంట్ ట్రై టు హైప్ దెమ్.